హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు కేసర్ చేస్తున్నాను, కొంచెంగా ప్రసాదం చేస్తున్నాను దేవుడికి. ఈరోజు నాది మ్యారేజ్ యానివర్సరీ మాది. దానికోసము ప్రసాదం చేస్తున్నాను, పూజ చేసుకుందామని. పొద్దున్నే స్నానం చేసేసుకొని కొంచెంగా ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుందామని చేస్తున్నాను. చూడండి, ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి వేసాను, ఒక కప్పు ఉప్మా రవ్వ వేసాను. బాంబే ఉప్మా రవ్వ అంటారు కదా, అది కొంచెం వేయించి మళ్ళీ పాలు పోసాను 2 కప్పులు. చూడండి, బాగా థిక్గా ఇట్లా ఉడికిన తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు షుగర్ వేసాను. జీడిపప్పులు నెయ్యి వేయంగానే జీడిపప్పులు కొంచెము ద్రాక్ష, ఎండు ద్రాక్ష వేయించాను. వేయించిన తర్వాత ఉప్మా రవ్వ వేసాను. ఉప్మా రవ్వ కొంచెం వేగిన తర్వాత పాలు పోసి ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్గా అవుతుంది కదా, మళ్ళీ థిక్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, కేసర్ రెడీ అయిపోయింది. తొందరగా అయిపోయే స్వీట్ అంటే కేసరే. 2 నిమిషాల్లో అయిపోతుంది తొందరగా. ఇంకా 2 ఇలాచి దంచి వేస్తున్నాను, యాలుక్కాయలు. ఫిబ్రవరి 14th మాది మ్యారేజ్ యానివర్సరీ. 1990లో మాది మ్యారేజ్ అయింది. ఇప్పటికి 35 years. ఇంకా అప్పుడు మా మ్యారేజ్ జరిగిన రోజు ఫిబ్రవరి 14th. చాలా మ్యారేజెస్ జరిగినాయి, చాలా మంచి ముహూర్తము, చాలా మంచి డే అని అన్నారు. అప్పట్లో తెలియదు వ్యాలంటైన్స్ డే అని ఆ రోజు. ఇప్పుడు తర్వాత తెలిసింది వ్యాలంటైన్స్ డే అని. ఇంకా మా మ్యారేజ్ డే మాకెప్పుడు గుర్తే ఉంటుంది, కానీ వ్యాలంటైన్స్ డే రోజు కాబట్టి అందరికీ చాలామందికి గుర్తుంటుంది. చూడండి, పైనుంచి 1 స్పూనుడు నెయ్యి వేస్తున్నాను. మనం ముందు వేసినా కానీ అంత అయిన తర్వాత పైనుంచి కొంచెం వేస్తే బాగా స్మెల్ బాగా వస్తుంది, గీ స్మెల్. షైనింగ్ కూడా వస్తుంది కేసరికి. నేను ఉట్టి పాలతోనే చేస్తాను, అస్సలు నీళ్ళు వేయను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు బాంబే రవ్వకి 2 కప్పులు పాలు పోసుకోవాలి. చూడండి, బౌల్లోకి తీసాను. తులసాకుతో దేవుడికి పెట్టాలి కదా నైవేద్యము, అది పెట్టాను. ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఇదిగో ప్రసాదం చెట్లు పడేసి. నీకు పెట్టేదా?
ఇంకా చూడండి బయటికి వెళ్తున్నాము లంచ్కి. గ్రీన్ పార్క్ హోటల్కి వెళ్తున్నాము. పంజాగుట్టలో ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఈ శారీ మా హస్బెండ్ శబరిమలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఆ శారీ కట్టుకున్నాను. చూడండి కేరళ శారీ. అవును, మా మ్యారేజ్ యానివర్సరీ 35 years. 35 years ఇండస్ట్రీ. 35 years నుంచి బాగా కలిసి బాగుంటుంది. నేను చెప్పాలనుకుంటుండే ఈరోజు స్పెషల్ రోజు నాది. ఇంకేమైనా డిమాండ్స్ ఏమైనా ఉండాలి? ఏం లేవు. బాగా చూసుకుంటుంటాడా? బాగా చూసుకుంటున్నాడు. ఫస్ట్ నుంచి బాగా చూసుకుంటాడు. ఎట్లా నాన్న మా ఇంటి చుట్టూ తిరిగి 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 చేసుకున్నాడు. నేనే కావాలని. నానమ్మ వాళ్ళు వేరే అమ్మాయిని చూస్తాము చేసుకో అన్నా కానీ నేను విజయనే చేసుకుంటా, మామయ్య కూతుర్నే చేసుకుంటా అని పట్టుబట్టి చేసుకున్నాడు. హాలిడేస్కి మా ఇంటికి వస్తున్నాడు ఎప్పుడు హాలిడేస్కి. వాళ్ళ అమ్మోళ్ళు ఎందుకు పోయేది, ఏం పని ఉంది అన్నా కానీ వస్తున్నాడు నా కోసం. అద్దాలు ఉంచుకోవాలన్నా తీయాలా? మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు నాన్న అట్లా ఇంటి చుట్టూ వచ్చి తిరుగుతూ ఉంటే? అంటే మా పేరెంట్స్కి ఇష్టమే. ఎందుకంటే మా నాన్నకి చెల్లెలు కొడుకే కదా, సొంతం చెల్లెలు కొడుకే, మేనల్లుడు కదా. మా నాన్నకి ఇష్టమే. అంటే చిన్నప్పటి నుంచే అసలు మాకిద్దరికి పెళ్లి చేయాలని వీళ్ళకి ఇష్టం ఉండింది పేరెంట్స్కి. ఎందుకంటే నాన్న కూడా బాగా చదువుతున్నాడు, మంచి జాబ్ చేస్తాడు, బాగా చూసుకుంటాడు అని వాళ్ళకు కూడా ఇష్టమే ఉండింది. అసలు మా అమ్మ నాన్న చిన్నపిల్లాడు అప్పుడు పుట్టినప్పుడే అంటున్నాడంట, నాకు కూతురు పుడితే నీకు ఇస్తారా, నాకు కూతురు పుడితే నీకు ఇస్తారా అంటున్నాడంట తాతయ్య. మళ్ళీ తర్వాత మా నాన్నకి పెళ్ళయింది, మళ్ళీ నేను పుట్టిన. చిన్నప్పటి నుంచే అనుకుంటున్నారు ఇద్దరికి చేయాలి అని, చిన్న పిల్లలప్పటి నుంచే. తర్వాత ఇంకా ఎక్కువ వేరే వాళ్ళని చేసుకుంటే ఎక్కువ డౌరీ అట్లా వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు నానమ్మ వాళ్ళు, వేరే అమ్మాయిని చేద్దాము అని. కానీ నాన్న ఒప్పుకోలే, నన్నే చేసుకుంటాను కదా బావ? కరెక్టేనా నేను చెప్పేది? నువ్వు చెప్పు. అంతా నేనే చెప్తుండే. కరెక్టే, నేను విజయాన్ని చేసుకుంటానని చెప్పు. ఏమన్నారు మీ అమ్మోళ్ళు? ఏమనలే, ఒప్పుకున్నారు. ఏమన్నా అందుకనే ఏం చూడలే కదా సంబంధాలు అవి పేరెంట్.
ఏం నచ్చిందన్న నీకు అమ్మలో? అమ్మ బాగుంటుంది కదా, అందంగానే ఉంటుంది, బాగానే అన్నీ. ఇంకా అదే, ఇంకా ఇష్టం అంటే ఇష్టం అంతే, ఏం నచ్చేదేం నాకు, అన్నీ నచ్చినాయి. బాగా ప్రాపర్ ప్లానింగ్తో. చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఇంకా తర్వాత ఓకే, పెళ్లి చేసుకునే టైంకి ఎట్లా ఒప్పించినావు నానమ్మని అబ్బని? ఒప్పించడంలే, వాళ్ళకు కూడా ఏం అపోజిషన్, అంత ఎక్కువ అపోజిషన్ ఏం లేదు. ఓకే, వాళ్ళు చేసుకుందామని ఉన్నారు. నీది చదువు అయిపోయిన వెంటనే చేసేసుకున్నావు పెళ్ళి? అంటే చదువు అయిపోయిన వెంటనే జాబ్ వచ్చింది, జాబ్లో చేరిన. జాబ్ చేరిన తర్వాత 1 year, ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసిన. ఏప్రిల్లో చేరిన జాబు, 89 ఏప్రిల్లో, 90 ఫిబ్రవరికి మ్యారేజ్ అయింది. 89 అక్టోబర్లో ఏమో వచ్చినప్పుడు వాళ్ళు అడిగినారనమాట, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే చేసుకుంటానని చెప్పిన. మళ్ళీ ముహూర్తాలు అవన్నీ చూసి February 14th మాది అయింది. 13th ఏమో ఎంగేజ్మెంట్ సెరమనీ లాగా చేసినారు. 13th ఈవినింగ్, 14th మార్నింగ్ అయింది పెళ్ళి. ఐ థింక్ 10 o'clock అనుకుంటా. కానీ మా పెళ్ళైనప్పుడు ఈ డే గురించి అంత తెలియదు. తర్వాత అది వ్యాలంటైన్స్ డే అని తెలిసింది, పెళ్ళైన ఒక 5-6 years తర్వాత. అట్లా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు ఇంకా మా పెళ్లి రోజు గుర్తుపెట్టుకోవడం ఈజీ, వ్యాలంటైన్స్ డే. లేకుండా మర్చిపోతావా? మామూలుగా మేమైతే మర్చిపోము, మాకు బాగానే గుర్తుంటుంది. ఎవరికన్నా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ అశోక్ 91లో అశోక్ పుట్టినాడు, 91 అక్టోబర్. 2nd మ్యారేజ్ యానివర్సరీకి అశోక్ ఉన్నాడు. అన్నయ్య పుట్టినాక ఎట్లుంది మా లైఫ్? బాగా చూసుకుంటున్నాడు నాన్న? అన్నయ్య పుట్టినాక చాలా బాగుండింది. అసలు రోజులు ఎట్లా అయిపోతున్నాయో తెలియకుండా. వాడు దోగాడుతుంటే మళ్ళీ నడుస్తుంటే చాలా ఎక్సైటింగ్ ఉండింది ఒక్కొక్క స్టెప్. 93లో మేము ఆడిపోయినాము. నడిచే పిల్లోడు అయినా కానీ నేను ఎప్పుడు ఎత్తుకొనే ఉంటున్నా, కింద వదలకుండా ఎత్తుకొనే ఉంటే తొందరగా నడవలేదన్నమాట. అంటే 1 year అయిపోయింది, నడవలే. వేరే పిల్లలందరూ సేమ్ ఏజ్ పిల్లలు నడుస్తున్నారు. అన్నయ్య నడవకుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా, ఎందుకు నడవడం లేదంటే చూసి లేదు నడుస్తాడంటే మరుసటి రోజే నడుస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిన మరుసటి రోజే. వాళ్ళు పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఎప్పుడు ఎత్తుకొనే ఉంటావు, కింద వదులుతూ ఉండాలి, అప్పుడే నడవడం నేర్చుకుంటారు అని. నువ్వు అసలు కింద వదలకుండా ఎప్పుడు ఎత్తుకొనే ఉంటావు కదా, అందుకే నడవడం లేదు అని చెప్తున్నారు. మాటలు కూడా అక్కడ మేము బరోడాలో ఉన్నప్పుడు హిందీనే మాట్లాడుతున్నాడు. అందరు హిందీలోనే మాట్లాడుకుంటుంటారు కదా. ఇంకా నాకు ఫ్రెండ్స్ అందరు కూడా హిందీ వాళ్ళే ఉన్నారు. అందరితో హిందీలో మాట్లాడుతుంటే అవే వింటా ఉన్నాడు. వింటా ఉండి అంత హిందీ ఎప్పుడు నేర్చుకున్నా నాకే తెలీదు. ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే హిందీలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మేము ఎప్పుడన్నా ఆంధ్రాకి వస్తే నానమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అప్పుడు తెలుగు నేర్చుకున్నాడు అనమాట. భాస్కర్ మామయ్య వాళ్ళ కూతురు మనోజ్ఞ ఉంది కదా, ఆ పాప కూడా చిన్న పాప. ఆ పాపతో ఆడుకుంటా తెలుగు నేర్చుకున్నాడు. నీళ్ళు ఇయ్యి అనేదానికి హిందీలో అడుగుతున్నాడు, పానీదేదో అంటే ఆ పిల్లేమో నీళ్ళని లాలా అంటుంది. చిన్నపిల్ల కదా, లాలా అని అట్లా నేర్పించాడు. పానీ అంటే లాలా అని, పానీ అంటే లాలా అని అంటుంది ఆ పిల్ల. అన్నయ్య మనోజ్ఞ చిన్నప్పుడు బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. ఆ పాప ఏమో తెలుగు మాట్లాడుతుంది, వీడేమో హిందీలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొన్ని రోజులకే తెలుగు నేర్చుకున్నాడు బాగా. చిన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఎక్కడికన్నా పోతే పార్క్ కందు ఎక్కేటివన్నీ బాగా ఎక్కుతున్నాడు చిన్నపిల్లడైనా. టకటక ఎక్కేస్తున్నాడు.
మాకు భయం వేస్తాను కానీ వాడైతే ఎక్కిపోతున్నాడు. నానమ్మళ్ళకి కూడా నన్నే చేసుకోవాలని, తర్వాత పెద్ద అయినాక ఏమన్నా కట్నం వస్తుందని అట్లా వాళ్ళు అనుకొని ఉంటారు వేరే వాళ్ళని చేయాలని. లేకుంటే మా నాన్నతో అంటున్నారంట, అన్న మాట తప్పకూడదు, నీ కూతుర్ని ఇస్తా అన్నావు, మాట తప్పకూడదు అని. మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటున్నాడంట, కూతురు పుడితే నీకేరా అని. మళ్ళీ నేను పుట్టినాక బాగా తెల్లగా బాగున్నా కదా, అందుకు మళ్ళీ నానమ్మ వాళ్ళు అంటున్నారంట, అన్న మళ్ళీ మాట తప్పకూడదు, ఇయ్యాలి నా కొడుక్కి అని. నువ్వేమన్నా చెప్పాలనుకుంటుంటావు నాన్న అమ్మకి? అంటే నార్మల్గా చెప్తావులే చెప్పాలనుకుంటే, బట్ టెల్ సంథింగ్ నైస్. వాట్ డూ యూ లైక్ అబౌట్ మదర్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ విజయ as my wife. I am enjoying every day. నాకు ఏమీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. షీ ఈజ్ వెరీ నైస్. ఇంకా నేనే కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేసింటా, అయినా కానీ షీ వాజ్ వెరీ నైస్ అండ్ షీ వాజ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ హర్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లలను బాగా చూసుకోవడము, పిల్లలను అంతా చూసుకోవడం అంతా విజయనే చేసింది. నేనేం చూసుకోలే పిల్లలు. అంటే ఇప్పుడు హస్బెండ్ చేసినంత కేరు నేను చేయలేదు. ఎప్పుడన్నా నేను ఎత్తుకుంటున్నా, కానీ బేసిక్ అన్నీ చేయడం అన్నీ విజయనే చేస్తాను. వంట చేయడము, ఆఫీస్కి పోయేటప్పుడు పొద్దున్నే 8 o'clock కల్లా లంచ్ బాక్స్ కట్టేయడము, 7 o'clock అయిపోతుంది, 7:30 బరోడాలో ఉన్నప్పుడు అన్నీ చేస్తాను. 7:30 కల్లా బస్సు దగ్గర అక్కడ ఉండాలి కదా. మేము బరోడాలో ఉన్నాము, మళ్ళీ చెన్నైలో ఉన్నాము. ఇల్లు నీట్గా పెడతానండి. పని మనుషులు కూడా తనకి ఇష్టంలా తనే చేసుకుంటాను దాన్ని. ఏదన్నా ఊరికే ఊడ్చేదానికి దానికి ఏమన్నా పెట్టుకునేదేమో ఎప్పుడన్నా, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం షీ వాజ్ వర్కింగ్ అలోన్. ఇట్లా మీరిద్దరు 35 years నుంచి బాగా కలిసి ఉండారు కదా, ఇప్పటికి కూడా బాగా హ్యాపీగా ఉండాలని ఉండరు. ఈ జనరేషన్ పిల్లల్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వెంటనే విడిపోతా అట్లా చేస్తుంటే, వాట్ యూ థింక్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ అవే 3 advice టు ద యంగ్ జనరేషన్? ఇట్లా మగ పిల్లలకి ఇది అడ్వైస్, ఆడపిల్లలకి ఇది అడ్వైస్ అని అంటే ఏం చెప్తావు? మగ పిల్లలకి నువ్వేం చెప్తున్నాను? మగపిల్లలకి అడ్వైస్ ఇచ్చే పొజిషన్లో నేను లేను, ఎందుకంటే నాకు అన్నీ కరెక్ట్గా జరిగినాయి. విజయ వాజ్ వెరీ కోఆపరేటివ్. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లమ్స్కి నా వస్తే కనుక ఏమన్నా చెప్పచ్చు, కానీ నాకైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలా. కాబట్టి ఇట్లా చూసుకుంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయరు, ఇట్లా జస్ట్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఇంకా చూసుకుంటారు పిల్లల్ని అట్లా. నేను అంటే ఫుల్ ఫ్రీడమ్, ఇంట్లో అయితే ఫుల్ ఫ్రీడమ్ ఉండింది. అమ్మకి ఏం కావాలంటే అది చేస్తానండి ఇంటికి. బయట పనులు మాత్రం నేను చేస్తాను, ఏమన్నా తెచ్చేటివి అట్లాంటివి. లేకుంటే ఇంట్లో అంతా ఫుల్ ఫ్రీడమే. ఎప్పుడన్నా విజయ కూడా పోయి తెచ్చుకుంటానండి, తనే ఇండిపెండెంట్. బికాస్ షీ వాజ్ అవుట్ గోయింగ్ అండ్ షీ ఈజ్ కెపబుల్. అన్ని పనులు చేసుకోవాలంటే తనకి ఇంట్రెస్ట్. కరెక్ట్ టయానికి ఏదైనా వంటలందు చేసేదానికి గంటలు చేయడం అట్లా లేకుండా టక్ చేయడం అలవాటు అనమాట. అది నాకు ఆశ్చర్యం వేస్తానండి చిన్నప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో. అరే మైక్ పెట్టినావా నాన్నకి? ఏదైనా బిర్యానీ అది చేయాలంటే కనుక చాలా టైము అవుతా అన్నట్లు ఉంటుంది. మా ఇంటికి సెలవుల కింద పోతే కనుక 2 o'clock 3 o'clock అట్లా అవుతుంది. అమ్మ అయితే 1 o'clock 12:30 కల్లా చేసేస్తాను. నాకు ఆశ్చర్యం వేస్తాను, అరే ఇంత తొందరగా ఎట్లా చేస్తాను. ఫస్ట్లో మాకైతే గ్యాస్ పొయ్యి కూడా లేదు, ఎలక్ట్రిక్ హీటర్ మీద చేస్తాను ఇది వంట. ఇంటికి ఎవరన్నా గెస్ట్లు అందు వచ్చినా కానీ చేస్తాను ఇది అందరికీ. మా ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే అన్నీ
నేర్చుకొని ఎక్స్పెరిమెంట్ చేసి చేస్తానండి వంటలు. కేక్ అన్నీ చేస్తానండి నేర్చుకుని. నాకైతే చాలా హ్యాపీ అయినది, ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ ఉద్యోగం చేయడం పోయినప్పుడు నాకు ఏం లేవు కదా. అప్పుడు నేను ఎప్పుడన్నా పప్పు అట్లా చేసుకుంటాను, లేకుంటే ఊరగాయ వేసుకొని మిక్సర్ వేసుకొని తింటాను. తర్వాత అమ్మ వచ్చిన తర్వాత ఇంకా 3 పూటలు తినడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం లావ్ అయినా నేను. అప్పుడు అన్నీ ఏది కావాలంటే అది దొరుకుతుంటుంది. అట్లా లాట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ వర్ దేర్. వీ వర్ నాట్ గోయింగ్ అవుట్ లైక్ ఫ్రీక్వెంట్లీ ఇప్పుడు మాదిరి వారానికి ఒకసారి అట్లా పోయేదిలే. ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు ఒకసారి. ఎప్పుడన్నా అక్కడ ఏదో ఉద్యాన్ హోటల్ అని ఉండింది, ఉద్యాన్ అని, అక్కడ ఇండియన్ ఆయిల్ టౌన్షిప్, రిఫైనరీ టౌన్షిప్, అక్కడికి పోతాను. అప్పుడు స్కూటర్ కూడా లేదు, నడిచిపోతాను. ఇద్దరం నడిచి వస్తాను. టైము 35 years ఎట్లా అయిపోయిందో మాకు తెలియదు, ఎందుకంటే ఇంకా కష్టాలు ఉంటే కనుక చాలా నిదానంగా జరుగుతుంది. మాకు కష్టాలు అంత చెప్పుకోదగిన కష్టాలు అయితే అస్సలు లేవు, బాగా గడిచిపోయింది. నువ్వు ఏమైనా అడ్వైస్ ఇస్తావు యంగ్ జనరేషన్ ఆడపిల్లలకి? ఎట్లుండాలి, ఏంది కథ, ఎట్లా చూసుకోవాలి హస్బెండ్స్ని? ఏదో ఒకటి నువ్వు చెప్పగలవు, ఎందుకంటే నువ్వు 35 years ఇండస్ట్రీ ఇక్కడ మెస్పోయింది రంగేశం అంతే అన్నట్టు. ఏం చెప్తావు ఆడపిల్లలకి మగపిల్లలకి? నువ్వైతే చెప్పగలవు పిల్లలకి. అదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తుండారు ఆడపిల్లలు. నేను అప్పుడు ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలే అనమాట. అంటే మా జనరేషన్ అప్పుడు, నేననే కాదు, అప్పుడు అంత ఉండకుండింది. మళ్ళీ పెళ్ళైనా కానీ మన రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని వచ్చి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేసేవాళ్ళం మేము మా జనరేషన్ అప్పుడు. మా రెస్పాన్సిబిలిటీ ఏంటి? వంట చేయడము, హస్బెండ్ని బాగా చూసుకోవడము, పిల్లల్ని బాగా చూసుకోవడము, ఇంట్లో ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా అన్నీ చూసుకోవడం. మగవాళ్ళు బయట నుంచి సంపాదించుకొని ఫైనాన్షియల్గా వాళ్ళు చూసుకుంటారు. ఏమి కావాలి, ఇంట్లోకి ఏం కావాలి అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంట్లో అంతా హస్బెండ్ని చూసుకోవడము, వంట చేసి పెట్టడము, పిల్లల్ని చూసుకోవడము, ఇల్లంతా బాగా నీట్గా పెట్టుకోవడము, వచ్చిన వాళ్ళని చూసుకోవడము, అదంతా ఆడపిల్ల రెస్పాన్సిబిలిటీ ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు ఆడపిల్లలు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏమీ వద్దు మాకు అని అనుకుంటున్నారు కొందరు. చాలామంది నేను చూసిన, చాలామంది రెస్పాన్సిబిలిటీస్ అయితే వద్దు, ఎప్పుడు ఎంజాయ్మెంటే కావాలి, బయట తిరగాలి, బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. అది మళ్ళీ మగపిల్లడు బాగా సంపాదించాలి, శాలరీ ఎంత జీతం నెలకి అని చూస్తున్నారు. మళ్ళీ మగపిల్లడికే వంట వచ్చా అన్నీ వచ్చా అని అంటున్నారు. మరి ఆడపిల్లలు వచ్చి ఏం చేస్తారు? పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి వాళ్ళు పనులు చేయడానికి ఇష్టపడ్డంలే. మగపిల్లడే సంపాదించాలి, మగపిల్లడే అన్ని పనులు చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వైఫ్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలని ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు. మగపిల్లలే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది నాకు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కూడా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండడంలా, వదిలేసి వెళ్ళిపోతాం డైవర్స్ అని అనుకుంటున్నారు. మళ్ళీ మగపిల్లలేమో వదిలి ఉండలేకుండా ఉంటారు. వాళ్ళకే ఎమోషన్స్, సెంటిమెంట్స్ అవి ఉంటుండయి. ఆడపిల్లలు బాగానే వదిలిపోవడానికి రెడీగా ఉంటుంటారు, డైవర్స్ చేయడానికి. మగపిల్లలేమో వైఫ్ కావాలి, కలిసి ఉండాలని అనుకుంటున్నారు. అంటే చాలా మందిని చూస్తుంటా, అందుకు చెప్తుండే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు జనరేషన్లో. ఆడపిల్లలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండే మగపిల్లల మీద. బాగా సంపాదించాలి, బాగా డబ్బులు తేవాలి, ఇంట్లో అన్ని పనులు చేయాలి, వంటలు చేయాలి, బయటికి తీసుకుపోవాలి, ఎంజాయ్ చేయాలి, పిల్లల్ని కూడా వాళ్ళే చూసుకోవాలి, అన్ని పనులు వాళ్ళే చేయాలి. మనమేమో ఊరికే షోకేస్లో పెట్టిన బొమ్మల్లాగా కూర్చొని బాగా తయారయ్యి బాగుండాలి అని అనుకుంటున్నారు. మా జనరేషన్ అప్పుడైతే అట్లా కానీ అట్లా చాలా బోర్ కొడుతుంది లైఫ్.
కానీ అదే luxury life. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అట్లా బాగా సంపాదించి తెచ్చి పెడితే వీళ్ళు జస్ట్ రెడీ అయ్యి అట్లా కూర్చొని అంటే ఎంతసేపు అని రెడీ అవుతుంటారు, ఎన్ని రోజులని కూర్చొని ఉంటారు కదా. వాళ్ళు అదే లగ్జరీ లైఫ్ అనుకుంటుంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట, కష్టపడడం ఇష్టం ఉండదు. మేము ఏదైనా చేసినామంటే ఇప్పుడు నేను వంట చేసి అందరు పెట్టి అందరు బాగుంది అని తింటే అది నాకు హ్యాపీనెస్ అనమాట. అరే నేను బాగా చేసినాను, బాగా చూసుకుంటున్నాను, పిల్లల్ని హస్బెండ్ని బాగా చూసుకుంటున్నాను, వాళ్ళకి టైంకి చేసి పెడుతున్నాను, వాళ్ళకి అన్నీ అరేంజ్ చేస్తున్నాను, వాళ్ళని ఏం కష్టపడనీయకుండా. నేను కష్టపడినా కానీ అది కూడా ఇష్టంగానే అది నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటా చేస్తున్నాను. నా వలన ఫ్యామిలీ ఎంత హాయిగా ఉంది కదా, ఎంత సుఖంగా ఉంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు అట్లా అనుకోవడంలా, ఎప్పుడు చూసినా నాకేంటి నాది అంటున్నారు కానీ ఎదుటి వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచుతాము అని అనుకోవడంలా. మేము మా హ్యాపీనెస్సే నాదే, నాకేం చేస్తున్నారు, నాకేం పెడుతున్నారు, నాకేం కొనిస్తున్నారు, అదే ఆలోచిస్తున్నారు. మనం ఏం చేస్తున్నామని ఆలోచించడం లేదు ఇప్పుడు పిల్లలు. ఇంత లక్కీగా నీకు అమ్మ దొరికింది. అదే నీకు ఒకవేళ ఈ జనరేషన్లో పిల్లలు అంటే ఈ జనరేషన్లో నువ్వు కూడా పుట్టి ఇట్లా ఉండింటే నువ్వు ఎట్లుండిండు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓకే చూడండి గ్రీన్ పార్క్కి వచ్చేసాము. అక్కడ ఉందిలే పార్క్. ఈ మధ్య వినీత్ అదే పిల్ల బర్త్డేకి వచ్చినాం కదా లోహిత్ వల్ల. ఇక్కడికి వచ్చింది గ్రీన్ పార్క్. ఇదే అడేనియం చెట్టు. ఇది సింగిల్ రెక్కలు ఉన్నాయి కదా, ఒంటరి. అక్కడ ఉండేటివి ముద్దలు ఉన్నాయి కదా, అది ముద్దలు. గ్రీన్ పార్క్ వచ్చినావా? నువ్వు తీస్తావా? ఇంకా చూడండి వచ్చేసాము. రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, పొమగ్రనేట్ జ్యూస్ ఇచ్చారు. ఇంకా స్టార్టర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్లోనే 3-4 రకాలు అట్లా స్టార్టర్స్ అయితే చాలా బాగుంది. స్ప్రెడ్ మెయిన్ కోర్స్ కూడా వెజ్, నాన్ వెజ్ చాలా స్ప్రెడ్ ఉండింది. ఇంకా డెజర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్స్, సాలడ్స్ అవన్నీ కూడా చాలా స్ప్రెడ్ ఎక్కువ ఉన్నింది. చూడండి చూపిస్తాను. ఓల్డ్ మెమరీస్. We have come almost 10 years back. We used to come here regularly. ఈ మధ్య రావడంలా
అందుకే వెరైటీగా ఉంటుందని ఇక్కడికి. థ్యాంక్స్. ఓకే పద. బాగుందా హలీం? రిఫ్రెషింగ్ ఉంది, చాలా రోజులు హలీం. హలీం ఏమేమి తెచ్చుకున్నావు ఫుడ్? ఈ 3 ఫిష్ రకాలు. 3 ఫిషేనా? ఇది ఎగ్. చికెన్ సాలడ్, ఫిష్ సాలడ్. ఇదంతానా? గోబీ 65, సాబుదానా వడ, కార్న్ కాజు టిక్కా, వైట్ రైస్, బేబీ కార్న్, డెజర్ట్లో తిన్నావా? వెజిటేరియన్, బిస్మిల్లాబాద్, కడాయి పన్నీర్, కద్దు కోఫ్తా, ఇంకా కార్న్ పాలక్, ఇంకా బిస్మిల్లాబాద్, దహివడ. బాగుంది ఐస్ క్రీమ్, తిను. చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇంకా చాలా బాగుంది లంచ్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లంచ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.